చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసి పరారైన మోసగాడు. పోలవరం మండలం మురమల గ్రామానికి చెందిన చిట్టీల వ్యాపారి చింతలపూడి వీరశంకర్రావు గత కొన్నేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తూ స్థానికుల వద్ద నమ్మకం పెంచుకున్నాడు. ఇటీవల చిట్టీలు పాడుకున్న సొమ్ములు ఇవ్వకుండా సాకులు చెబుతూ హఠాత్తుగా గ్రామం నుండి అదృశ్యం కావడంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు ఈ ఘటనపై స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే సూచనతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుమారు 100 మంది వద్ద నుండి అధిక మొత్తంలో సొమ్ములు రాబట్టుకుని బుజ్జి అర్ధాంతరంగా పరారయ్యాడని బాధితులు చెబుతున్నారు. లేదండి, ఎంత లేదండి, మా మిస్సెస్ అనారోగ్యంతో ఉన్నంత కూడా అతను ఇవ్వలేదండి. మా అబ్బాయి మ్యారేజ్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, నాకు వాయిదాలు వేసేసాను. ఇప్పుడు ఈ వరకు నాకు రూపాయి సరిపెట్టలేదు. నాకు 8,00,000 ఇవ్వాలండి. ఇప్పుడు ఇంకా రూపాయి రాలేదండి. మా మిస్సెస్ ఈ కబురు తెలిసిన అనారోగ్యం పాలయ్యిందండి. మేము చేయాలో పాల్పోలేదు. మేము ఇటు వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. నిన్న ఎమ్మెల్యే గారు చర్య తీసుకున్నారండి, అలాగే ఎస్ఐ గారు చర్య తీసుకున్నారండి. దీని గురించి కేసు పెట్టామండి. కేసు జరుగుతుందండి. ఇప్పుడు దాని గురించి వీడియోకి మేము తెలియపరచడానికి ఏంటంటే మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. పూర్తి అయిపోయి మన జీవనాలకి పూర్తి అయిపోయిందండి. సీటీ పూర్తి అయిపోయినా కానీ డబ్బులు ఇమ్మంటే మా అబ్బాయి మ్యారేజ్ అయ్యింది, మ్యారేజ్ అయిపోయి ఇస్తాను, నేను అడవులాగండి అలాగే జరిపోవచ్చాడండి. ఇవాళ వరకు మనకంటే 10 తారీఖు ఇస్తాను చెప్పాడు కదండి. 10 తారీఖు అప్పుడు ఎత్తని 29 అన్నప్పుడు ఇప్పుడు జంప్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదండి. ఒక 50-60 మంది ఉంటాం బాధ్యత. కొంతమంది డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు, కొంతమంది అలాగే ఇస్తానని ఇలాగే చెప్పాడు. అందరి దగ్గర ఒకటే మాట ఎలా చెప్పి వచ్చి చూడండి చెప్పి పారిపోయాడు. ఆ కుటుంబ సభ్యులు ఎవరు లేరండి. ఆ కుటుంబ సభ్యులు కొడుకులు 2 అబ్బాయిలండి. అబ్బాయి మ్యారేజ్ అయింది, అందరూ వెళ్ళిపోయారండి. తెలియదండి. ఇల్లు ఉన్నాయండి, ఇల్లు కూడా మార్చేసారు, బేర పెట్టేసారన్నట్టుగా తెలిసిందండి. మాకు తెలియదండి. మాకు ఎంత అని ఎక్కడ ఉన్నారో తెలియదండి. ఇల్లు ఏమైపోయింది తెలియదు, ఎవరు రావట్లేదు, తాళాలు ఇస్తున్నాయండి. ఎస్ఐ గారు చర్య తీసుకున్నారండి. ఇప్పుడు ఎస్ఐ గారు జరుగుతుందండి. ఇప్పుడు అతను గుమస్తా రిమాండ్లో పెట్టుకున్నారు. గుమస్తాన్ని తీసుకొచ్చారండి, అరెస్ట్ చేశారండి, లోన్ పెట్టారు. ఎమ్మెల్యే దగ్గరికి మేము ఫిర్యాదు చేయడానికి వచ్చామండి. ఎమ్మెల్యే గారి దగ్గర 100 మంది దాకా వెళ్ళారండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు కూడా చర్య తీసుకున్నాను, నేను మీకు న్యాయం చేస్తాను. ఎమ్మెల్యే గారు కూడా మాకు మాట్లాడారు. మాకు ఏం లేదు, మాకు అందరికీ మాకు కట్టిన డబ్బులు మాకు చక్కగా అప్పచెప్పడమే మాకు కావాల్సిందని మీకు కోరుకునేది అంతా కూడా. అందుకంటే మాకు ఏమీ ఆశించట్లేదు. మాకు వేరే మార్గం కూడా లేదండి. ఇంకా వేరే మార్గం మాకు ఏదైనా ఇంకా ఇది ఏమన్నా అయితే మేము ఏదో తాగి చచ్చిపోవడం తప్ప రెండో మార్గం లేదండి మాకు. నాతో పాటు ఒక 50 మంది 60 మంది ఉంటారండి. ఎమ్మెల్యే గారిని కూడా కలవటం జరిగింది. కోట్లాది రూపాయలు మొత్తం చదువు వెళ్ళిపోయినాయండి డబ్బులు. దానికి మీడియాని సంప్రదించిన కారణం ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నాడో పట్టుకుంటారో చేస్తారండి. మాకు ఇచ్చామండి. 5-6 రోజులు అవుతుందండి. ఆయన సోమవారం నాకు సౌత్ ముందు సోమవారం కనిపించాడండి. 15 రోజుల కింద నాకు దగ్గర సీటుకి వచ్చాడండి. సౌత్ వెళ్ళిన తర్వాత కడతానండి. శుక్రవారం నాడు కంప్లైంట్ ఇచ్చానండి. అక్కడికి వచ్చి నేను పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి నాకు చిన్నవాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చామండి. నాతో పాటు 15 మంది ఎంతమంది ఉన్నారండి. అలా ఇదిగో నాతో పాటు ఈయన ఉన్నాడండి పక్కన ఇక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే దానివల్ల నేను ఇల్లు అప్పు చేసుకున్నానండి బాబు. 7,50,000 వస్తుందని ఇల్లు హౌస్ హోల్డ్ కొనుక్కున్నాను. దాన్ని అప్పు ఊడిపోయిందని 9 లక్షలు ఎంత. ఇప్పుడు ఈయన ఆఫీస్ అండి మాయనకమ్మ నగర్ అండి. ఆ ఇల్లు ఉందండి ఇక్కడ ఉంటాడు. ఆయన కాకినాడలో ఉంటాడు. ఆయన పొలం కట్టించుకుంటాడు. ఇక ఆల్రెడీ స్టేషన్లో ఉన్నాడండి. ఆయన ఎవరండి? చింతలపూడి రమేష్ అండి. అండి కేసు పెట్టామని ఆయన దర్యాప్తు చేస్తున్నారండి. రాత్రి కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినట్టున్నారండి. నా పేరు దెంగటి నాగమణికండి అండి. మా మురమల్ల సెంటర్లో హోటల్ హోటల్ పేరు ఓం శ్రీ మాణికమ్మ ఫుడ్ కోర్ట్ అండి. మా నాన్నగారి పేరు దెంగటి మాణికలరావు అండి. చింతపూడి బుజ్జి అని ఆయనకి రోజు సీటు వైజ్గా చిట్టి 30,000 కట్టుకోవాలి. 35 లక్షల సీట్ అండి. అది సీట్ అయిపోయిన తర్వాత 3 నెలల్లో అది వేస్తాం ఇది వేస్తాం అని తిప్పాడండి. తిప్పిన తర్వాత లాస్ట్కి ఎలా అవుతుందండి, మాణికమ్మ నగరంలో ఎంక్వైరీ చేస్తే ఆయన వెళ్ళిపోవడం తెలిసిందండి. అలా గుమ్మస్తా రమేష్ వచ్చి రోజు కట్టించుకున్నాడు అండి. 30,000 చొప్పున కట్టించుకున్నాడు. మేము పొద్దుటే లేచండి, మా నాన్నగారు నేను మా అమ్మగారు ముగ్గురం కష్టపడండి హోటల్లో ఉండి రోజు 30,000 సీట్ కట్టేవాళ్ళమండి. ఆయనకి తిండి తినక ఏమి తినక మేము అలా కట్టామండి. చివరికి ఏమో మా వెళ్ళిపోయారండి ఆయన. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కేసు పెట్టామండి ఆయన మీద తెలిసిన తర్వాత. ఆయన మాణికమ్మ నగర్లో ఆయనకున్న ఇల్లు, ఆయన కారు అన్నీ అమ్ముకుని అయినా మొత్తం అన్నీ వెళ్ళిపోయారండి ఆయన. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాను. ఎమ్మెల్యే గారు ఇలాగ ఎస్ఐ గారు కలిసండి కేసు ఫైల్ చేసిండి ఆయన మీద.
కేసు ఫైల్ చేసండి ఆయన మీద ఇలాగే ఎంక్వైరీ చేస్తున్నారండి. బాధ్యతలు అయితే మా సెంటర్లో చాలామంది ఉన్నారండి. గట్టి షాప్ ఒక 50-60 మంది షాపుల వాళ్ళు ఉన్నారండి. గట్టి వాళ్ళు అందరూ లాస్ అయిపోయారండి. పూర్తి సీటు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎవరికి డబ్బులు ఇవ్వకుండా అసలు ₹1 కూడా ఇవ్వకుండా వెళ్ళిపోరండి. తెలియదండి. అది గుమ్మస్తాలు అయితే నాకేం తెలియదండి. ఏం చెప్తున్నారు ఆయన అయితే బయట డబ్బులు ఇస్తున్నారని అది తెలిసిందండి మాకు. తెలిసిన తర్వాత ఇప్పుడు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఆయన అరెస్ట్ చేసి ఉన్నారండి. ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఎన్ని కోట్లు అయితే మనకు సరిగ్గా తెలియదు కానండి. మాదైతే 35 లక్షల సీట్ అని మొత్తం పూర్తిగా కట్టాండి. ₹1 కూడా ఇవ్వలేదండి. మేము వెళ్తుంటే నెలాఖరికి ఇస్తానని చెప్పి అలా తిప్పాడండి. ఒకసారి అయితే మా కొడుకు పెళ్ళి అయిన తర్వాత ఇస్తానండి అని చెప్పారండి. ఒకసారి అయితే ఏదో ల్యాండ్ అమ్మేసి డబ్బులు వస్తే డబ్బుల్లో సరిపెడతాను. ఒకసారి బ్యాంకులో ఫ్రీజ్ అయిపోయింది అమౌంట్ అని ఇలా చెప్పుకుంటూ వచ్చేవాడండి. డబ్బు అంతా ఏం చేస్తే మనకు అది కూడా తెలియదండి.